నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. క్రెడిట్ చోరీ జబ్బు మళ్ళీ భోగాపురంపై జగన్ ట్వీట్ అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం ఉంది కదా, దాని మీద మరోసారి ట్వీట్ వేశారు. ఏమని ట్వీట్ వేశారో మీకు ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ట్వీట్ వేసేదే క్రెడిట్ చోరీ కోసం. క్రెడిట్ అంతా వైసీపీదే, కూటమి సర్కారుదేమీ లేదు, చంద్రబాబు నాయుడు ఘనత ఏమి లేదు ఇందులో అని చెప్పేసి చెప్పడమే ఆయన మెయిన్ ఉద్దేశం అన్నమాట. సో అందుకని ఇవాళ కూడా ట్వీట్ వేశారు. ఎందుకు ట్వీట్ వేశారు ఇవాళ అనంటే, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించుకోబోతోంది. సో అందుకని ఆ క్రెడిట్ అంతా కూడా మాకే చెందుతుంది, ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి సర్కారుది కాదు, తెలుగుదేశం పార్టీది అస్సలు కాదు, చంద్రబాబు నాయుడుది అసలు అంతకన్నా కాదు అని చెప్పేసి చెప్పడమే ఆయన ఉద్దేశం. అయితే మనం ఎన్ని మాటలు మాట్లాడినా ఎక్కడికి పోవు, సోషల్ మీడియాలో అలాగే కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడు టక్మని కొట్టినా డింగుమని ప్రత్యక్షం అవుతాయి. మనం గతంలో మాట్లాడిన మాటలు మనకి శాపాల్లా మారతాయి మనం మాట మారిస్తే అని చెప్పేసి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి మర్చిపోయినట్టున్నారు. అందుకే ఇప్పుడు ఈ క్రెడిట్ చోరీ కోసం ఆయన తాపత్రయపడుతూ ప్రాకులాడుతున్నారు. ఆయన గతంలో మాట్లాడిన మాట ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. రానున్న రోజులు మన రోజులని మాత్రం చంద్రబాబు నాయుడు గారు కూడా మర్చిపోకూడదు, మనం అందరం కూడా అదే గుర్తుపెట్టుకుందాం. ఇది ఏ రకంగా న్యాయం? ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ బాగా ఉన్నదని వదిలేసి వేరే చోటికి పోయి ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం, రైతులు కట్టుకోవడం నిజంగా ఎంతమంది ధర్మం అని అడుగుతా ఉన్నారు. భోగాపురం అంటే భీమిలి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది. విశాఖపట్నం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఎలబెస్ కూడా కానీ ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అడుగుతా ఉంది. విన్నారు కదా, గట్టిగా పోరాడదాం, కేసులు వేద్దాం, దీన్ని అడ్డుకుందాం, ఆపుదాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. అలాగే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉండగా మరో ఎయిర్పోర్ట్ ఎందుకు, విజయనగరానికి ఒక భీమిలికి ఒక 5 కిలోమీటర్లు, విశాఖపట్నానికి ఒక 25 కిలోమీటర్ల దూరంలోనే ఈ భోగాపురం ఉంది, మరి అలాంటిది ఎందుకు భోగాపురం అని చెప్పేసి మాట్లాడారు. దానికంతా కూడా మించి, ఇంకా అంతకు మించిన మాట ఏంటంటే, ఎర్ర బస్సు కూడా రాని ఊరికి ఎయిర్ బస్ ఎందుకు అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఇలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు తానే కంప్లీట్ చేశాను అని అంటే ప్రజలు నమ్ముతారా? జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్ద ట్వీట్ పెట్టుండొచ్చుగాక. జగన్మోహన్ రెడ్డి అసలు భోగాపురం ఎయిర్పోర్టు వద్దనే వద్దని చెప్పిన వ్యక్తి ఇవాళ ఉత్తరాంధ్ర కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా నిలవబోతుంది భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అనంటే అనుండొచ్చుగాక. అంటే ఆనాడేమో పనికిరాదన్నారు, ఇక్కడ ఎయిర్పోర్ట్ అవసరం లేదు, విశాఖపట్నంలోనే మధ్యాహ్నం 3 గంటలు దాటితే ఏగలు తోలుకుంటున్న పరిస్థితి అని చెప్పేసి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ అంతా మాదే, ఆ ఘనత మాకు మాత్రమే చెందుతుంది, చంద్రబాబుకు చెందదు అని చెప్పేసి అంటే నమ్ముతారా? పాతవన్నీ కూడా వీడియోలు ఏమైపోతాయి? జగన్మోహన్ రెడ్డి డిలీట్ అని అంటే ఆయన సెల్ ఫోన్ నుంచో, మర్చిపోయినానికి సెల్ ఫోన్ లేదన్నారు కదా, సెల్ ఫోన్ లేదు, నెంబరే లేదన్నారు. మేబీ ఆయన పర్సనల్ కంప్యూటర్లోనో ల్యాప్టాప్లో నుంచో డిలీట్ చేస్తే డిలీట్ అయిపోతాయేమో, కానీ సోషల్ మీడియాలో నుంచి డిలీట్ అవ్వవు కదా. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి ఎలా మర్చిపోతున్నారు? సో అయితే జగన్మోహన్ రెడ్డి నేనే నిర్మించాను భోగాపురం ఎయిర్పోర్ట్ని అంటున్నారు కదా. భోగాపురం ఎయిర్పోర్టు జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయే నాటికి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందనేది చూద్దాం. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయి ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక చతికిల పడిపోయే నాటికి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరిస్థితి ఇది. ఇలాగే ఉంది. ఇది ఆనాటి ఫోటో, ఇది గ్రాఫిక్స్ కూడా కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయే నాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ పరిస్థితి ఇది. రన్వే కూడా నిర్మించలా, కేవలం నేలని చదును చేసి నిర్మాణాలని అప్పుడే ప్రారంభించారు. కానీ ఇవాళ పరిస్థితి ఇది. అంటే కూటమి సర్కారు అధికారం చేపట్టిన నాటికి ఇలా ఉన్న ఎయిర్పోర్ట్ని ఇలా తీర్చిదిద్దింది. ఇంకా లోపల యాంబియన్స్ కూడా చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎలా ఉండాలో ఆ స్టాండర్డ్స్కి ఏమాత్రం తగ్గకుండా ఇలా తీర్చిదిద్దారు భోగాపురం ఎయిర్పోర్ట్ని. ఇలాంటి ఎయిర్పోర్ట్ని ఇప్పుడు నేనే కట్టాను, ఆ క్రెడిట్ అంతా నాదే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నారంటే ఆయనకి క్రెడిట్ చోరీ డిజార్డర్ ఉంది అని చెప్పి లోకేష్ చేసిన ఆ కామెంట్
తెలుగుదేశం పార్టీ యువనేత విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చేసిన ఆ కామెంట్ నిజమేనేమో అని చెప్పి జనమంతా కూడా ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఒక మాట మాట్లాడారు. చంద్రబాబు గారి క్రెడిట్ ఏమీ లేదు, ఇక్కడ పర్మిషన్స్ అన్నీ కూడా మేమే తెచ్చామని చెప్పేసి చెప్తున్నారు. వీటిలో మ్యాక్సిమం నిజమైతే వాటరు, ఎలక్ట్రిసిటీ, ఇంటర్నల్ రోడ్స్కి సంబంధించి పర్మిషన్స్ వైసీపీ తెచ్చి ఉంటుంది, అందులో డౌట్ లేదు. కానీ ఈ ల్యాండ్ ఎక్విజిషన్ కావచ్చు, జిఎంఆర్ సంస్థతోటి అగ్రిమెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎన్ఓసి కావచ్చు, భద్రతా అనుమతులు కావచ్చు, ఇవన్నీ కూడా ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ హయాంలోనే వచ్చేసాయి. నిజానికి ల్యాండ్ ఎక్విజిషన్ చేయకుండా, భద్రతాపరమైన అనుమతులు తెచ్చుకోకుండా, అలాగే ఒక సంస్థతోటి మేము ఇలాగా ఒప్పందం కుదుర్చుకున్నాము, దానికి సంబంధించి డిపిఆర్ రిపోర్ట్ ఇది అని చెప్పేసి ఆ రిపోర్ట్లు ఏమి చూపించకుండా సెంట్రల్ ఏవియేషన్ కమిషన్ ఎక్కడైనా అనుమతులు ఇస్తుందా, పర్మిషన్స్ ఇస్తుందా ఎయిర్పోర్ట్ నిర్మించడానికి? పర్మిషన్స్ ఇవ్వకపోతే, ఒకవేళ పర్మిషన్స్ ఇవ్వకపోతే కూడా ఇక్కడ శంకుస్థాపనలు చేసుకుంటాం, మేము ఎయిర్పోర్ట్లు నిర్మిస్తామంటే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? ఎక్కడ పడితే అక్కడ ఎయిర్పోర్ట్లు నిర్మించుకుంటాము అని చెప్పి శంకుస్థాపనలు చేయటం, ఫౌండేషన్ స్టోన్లు వేయటం, ఇదేమైనా ఆషామాషి వ్యవహారమా? కాదు కదా. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, మామూలు ఎయిర్పోర్టు కూడా కాదు. ఇంట్లో ఎవరైనా బాగా ధనికులు, ఎవరైనా బాగా సౌండ్ పార్టీలు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంట్లోనో లేకపోతే మేడ మీదో హెలిప్యాడ్ వేసుకున్నంత తేలిక కాదు ఎయిర్పోర్ట్ కట్టడం అంటే. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. కానీ ఈ ట్వీట్ ఎవరి కోసం వేశారంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కోసం మాత్రమే వేశారు. చంద్రబాబును విమర్శిస్తే వాళ్ళు ఖచ్చితంగా ఆనందపడతారు. ఎయిర్పోర్టు రేపు నరేంద్ర మోదీ చేతుల మీదుగా చంద్రబాబు నాయుడు ఒక పక్క, పవన్ కళ్యాణ్ ఇంకొక పక్క ఉండి ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ప్రారంభించబోతున్నారు అనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా డేలా పడిపోతారు కదా. ఇంత వైభవోపేతంగా ఉన్న భోగాపురం ఎయిర్పోర్టు చంద్రబాబుకే క్రెడిట్ అంతా వెళ్తుందంటే, చంద్రబాబు హయాంలో స్టార్ట్ అవుతుంది అనంటే ఆయన ఖచ్చితంగా బాధపడతారు. జగన్మోహన్ రెడ్డి, వైసీపీ కార్యకర్తలు కూడా బాధపడతారు. సో వాళ్ళ కంటి తుడుపు కోసమే జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్ద ట్వీట్ పెట్టారు అనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో కాబట్టి ఇది పూర్తిగా క్రెడిట్ చోరీకి సంబంధించిన అంశం. జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కార్యకర్తల్ని బుజ్జగించుకోవటం కోసం పెట్టిన ట్వీట్ మాత్రంగానే మనం అర్థం చేసుకోవాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ క్రెడిట్ అంతా కూడా కూటమి సర్కార్కి, చంద్రబాబు నాయుడికి దక్కుతుందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందా? ఎయిర్పోర్టు నిర్మాణం పూర్తి చేసుకుంది కూటమి హయాంలో అనుకుంటున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి హయాంలో అనుకుంటున్నారా? ఒకప్పుడు ఎయిర్పోర్ట్ నిర్మాణం అవసరం లేదు, అసలు ఎయిర్పోర్టే వద్దు అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ నిర్మించాను అని అంటే మీరు నమ్ముతారా? మీ అభిప్రాయాల్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.